హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ఉషా. వెల్కమ్ టు రెయిన్బో స్టెప్స్. నేను ఈరోజు మీకు నర్సరీ బుక్స్ చూపిస్తాను, మా పాప స్కూల్వి. దాన్ని బట్టి మీకు ఏమేమి ఉంటాయి, ఎలా ప్రిపేర్ చేయాలి ఇంట్లో అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ ఈవీఎస్ అండి. ఈవీఎస్ మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తాము అంటే మన సరౌండింగ్స్ గురించి తెలుసుకోవడానికి. మనం ఆల్రెడీ చెప్తాము కొన్ని, ఏవైనా కవర్ కాకపోతే ఈవీఎస్ బుక్ నుంచి కవర్ అయిపోతాయి వాళ్ళకి. అందుకే ఈవీఎస్ బుక్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు చిన్న ఏజ్ నుంచి. ఫస్ట్ వన్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ బాడీ అండి. మన బాడీలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి చెప్పాలి. వాళ్ళని నిలబెట్టి కూడా చెప్పచ్చు మీ బాడీలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి మై ఫ్యామిలీ అండి. మై ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, ఫాదర్, మదర్, గ్రాండ్ మదర్, అవి చెప్పాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ని చూపించి చెప్పొచ్చండి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి వెజిటేబుల్స్ అండి. వెజిటేబుల్స్లో ఏమేమి ఉన్నాయి, వాటి కలర్స్, ఏం కలర్, అవి కొన్ని కుక్ చేసేవి ఉంటాయి, కొన్ని తినేవి ఉంటాయి అన్నమాట డైరెక్ట్గా, అవి చెప్పాలి వాళ్ళకి. నెక్స్ట్ వన్ వచ్చేసి యానిమల్స్ అండి. యానిమల్స్లో మనకి డొమెస్టిక్ యానిమల్స్ అండ్ వైల్డ్ యానిమల్స్ ఉంటాయండి, అవి చెప్పాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి బర్డ్స్ ఉంటాయండి. బర్డ్స్ నేర్పించాలి వాళ్ళకి, ఏమేమి బర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇంట్లో దగ్గర కూడా ఇలాంటి బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, క్రో, ఇంకా పీజియన్, స్పారో, అవి చూస్తూ కూడా చెప్పండి. అండ్ ఫ్లవర్స్ ఉంటాయండి, కొన్ని ఇళ్ళ దగ్గర కూడా ఉంటాయి ఇలాంటి ఫ్లవర్స్, అవి కూడా చూపించి నేర్పించచ్చు. దీన్ని జాస్మిన్ అంటారు అలా అని చెప్పేసి. నెక్స్ట్ ఫ్రూట్స్ అండి. ఈ ఫ్రూట్స్ కూడా మీరు చెప్పచ్చు వాళ్ళకి ఇచ్చేటప్పుడు, ఇది ఏం ఫ్రూట్, అలా క్వశ్చన్స్ వేస్తూ మీరు చెప్పచ్చు. మీరు ఇవి నేర్పించడం వల్ల వాళ్ళకు కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయండి. అవి మనం ఓపిక్గా ఆన్సర్ చేసాము అనుకోండి, వాళ్ళు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. కలర్స్ అండ్ షేప్స్, ఏమేమి కలర్స్ ఉంటాయి, షేప్స్, ఫుడ్స్ అండ్ డ్రింక్ అనమాట. ఏమేమి ఫుడ్స్ ఉంటాయి, మనం ఏమేమి తింటాము, డ్రింక్స్ మీన్స్ మిల్క్, సూప్, ఏం తాగుతాము, అవి అండి. నెక్స్ట్ డేస్ ఇన్ ఏ వీక్ అండి. మనకి ఎన్ని డేస్ ఉన్నాయి వీక్లో? 7 days, సండే నుంచి సాటర్డే వరకు చెప్పాలి. నెక్స్ట్ మంత్స్ ఇన్ ఏ ఇయర్, మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి, 12 months ఉన్నాయి, ఏంటేంటి అవి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి థింగ్స్ వి వేర్, మనం ఏం వేసుకుంటాము, క్లోత్స్, షూస్, సాక్స్, ఇవి చెప్పాలండి. నెక్స్ట్ లాస్ట్ వన్ వెహికల్స్ అనమాట. ఈ వెహికల్స్లో ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్, మళ్ళీ ఎయిర్లో వెళ్ళేవి, మళ్ళీ వచ్చేసి ల్యాండ్ మీద వెళ్ళేవి, మళ్ళీ వాటర్లో వెళ్ళేవి అన్నమాట. ఇది ఈవీఎస్ బుక్ అండి. సెకండ్ బుక్ చూద్దాము, ఆల్ఫాబెట్ రీడింగ్ బుక్. ఇది సెకండ్ బుక్ అండి నేను చూపించేది. ఇది ఆల్ఫాబెట్ రీడింగ్ పార్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనము ఇది చూపించి రీడింగ్ చేపిస్తాము. లైక్ ఇక్కడ ఏ ఫర్ ఏరోప్లేన్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాంట్. ఇక్కడ ఏంటంటే మనం నర్సరీలో ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఈ స్మాల్ లెటర్ ఏంటంటే జస్ట్ వాళ్ళు ఒకసారి గ్లాన్స్ ఇస్తారనమాట. నర్సరీలో ఓరల్గా చెప్తాము అంతే. రిటర్న్ పార్ట్ స్మాల్ లెటర్స్ ఉండవు, క్యాపిటల్ లెటర్స్ రిటర్న్ పార్ట్స్ నేర్పిస్తాము నర్సరీలో. తర్వాత బీ ఫర్, సి ఫర్, ఇవన్నీ ఏంటంటే లైక్ జస్ట్ ఓరల్ పార్ట్ అనమాట. ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, లైక్ 2-3 daysకి ఒక్క ఆల్ఫాబెట్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రీడింగ్ పార్ట్ చేసిన తర్వాత మనము రైటింగ్ పార్ట్ చేయించాలి. రైటింగ్ స్టార్ట్ చేసే ముందు ఇంకొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా చేయించాలి. ఎందుకంటే వాళ్ళకి గ్రిప్ పెరగడానికి, పెన్సిల్ని హోల్డ్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట యాక్టివిటీస్ చేస్తే. ఇవి 6 ఆల్ఫాబెట్స్ అయిపోయాక ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారు. ఈ యాక్టివిటీ ఏంటంటే మళ్ళీ రివిజన్ అవుతుంది, ప్లస్ వాళ్ళు ఎంతవరకు గుర్తు పెట్టుకున్నారు ఈ ఆల్ఫాబెట్స్ అవి తెలుస్తుంది అనమాట యాక్టివిటీస్ త్రూ. అండ్ యాక్టివిటీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు. ఇక్కడ ఏంటంటే మనము ఒక ఆల్ఫాబెట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు దాన్ని ప్రాక్టీస్ చేయించిన తర్వాతనే ఇంకొక ఆల్ఫాబెట్ స్టార్ట్ చేయాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. లైక్ ఇలా I, J, K, L. మనకి మన నర్సరీ బుక్స్ ఏవైతే స్కూల్ బుక్స్ ఇస్తారో అది చాలండి. వేరే దగ్గర అన్ని యాక్టివిటీస్ చేసేసి వాళ్ళకి చాలా బర్డన్ అయిపోతుంది. అవన్నీ చేయకండి. జస్ట్ వాళ్ళ బుక్స్, స్కూల్ బుక్స్ ఫాలో అవుతే అది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అది సరిపోతుంది పిల్లలకి. మళ్ళీ ఇంకొక 6 ఆల్ఫాబెట్స్ అయిపోయాక మళ్ళీ యాక్టివిటీ ఇచ్చారు, స్మాల్ యాక్టివిటీ. ఇదేంటంటే ఈ ఆల్ఫాబెట్ దేనికి మ్యాచ్ అవుతుంది అది టిక్ చేయాలన్నమాట. ఓకే.
నెక్స్ట్ మళ్ళీ M, N, O. వాళ్ళకి చెప్పాలన్నమాట ఇక్కడ O ఫర్ ఆస్ట్రిచ్, O ఫర్ ఆక్టోపస్, O ఫర్ ఆరెంజ్, అలా చదివిపించాలి, రీడింగ్ చేపిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇది చూస్తూ ఉంటారు, రికగ్నైజ్ చేస్తారు, ఈ బొమ్మల కోసమైనా చూస్తారు. సో అక్కడిక్కడ N హైలైట్ చేశారు చూడండి. సో వాళ్ళకి ఏంటంటే ఇవి చూసి రీడింగ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు మొబైల్స్లో కానీ ఎందులోనూ కానీ ఓరల్గా వచ్చు, చాలా బాగా చెప్తారు అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఓరల్గా వేరు, రికగ్నైజ్ చేయడం వేరు, రైటింగ్ వేరు అనమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది వాటిలో. ఇది రీడింగ్ చేస్తూ ఉంటే ఈ బొమ్మల కోసమైనా రీడ్ చేస్తారు. ఇది రీడింగ్ చేస్తూ ఉన్నారనుకోండి వాళ్ళకి ఏంటంటే ఇవి కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు. ఇట్లనే చెప్పాలి. Q ఫర్ క్వీన్, Q ఫర్ క్విల్, అలానే చెప్తూ ఉండాలన్నమాట. అవి ఏంటంటే రీడింగ్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ఇది ఒకసారి గ్లాన్స్ ఇస్తారు, వాళ్ళకి మైండ్లో ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకొక 6 ఆల్ఫాబెట్స్ అయ్యాక మళ్ళీ ఇంకొక యాక్టివిటీ ఇచ్చారు. లైక్ ఇక్కడ మ్యాంగో ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది? M. మీరు ఇంకొకటి నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ చెప్పడము, మీరు ఎప్పుడైతే ఆల్ఫాబెట్ స్టార్ట్ చేస్తున్నారో దాంతోపాటు ఫోనిక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట పిల్లలకి. ఈ రోజుల్లో ఫోనిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మా అప్పుడు ఏంటంటే మేము ఎప్పుడో డిగ్రీలో అలా నేర్చుకున్నాము, కానీ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి కంపల్సరీ అనమాట స్పెల్లింగ్స్ లేటర్ ఆన్ నేర్చుకోవడానికి ఫోనిక్స్ త్రూ ఇంట్రడ్యూస్ చేయాలి. లైక్ ఇదిగోండి T ఫర్ టైగర్, టైగర్ అలా చెప్పించాలా మీరు. దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. V ఫర్ వ్యాన్, వ్యాన్, లైక్ దట్ అనమాట. మళ్ళీ యాక్టివిటీ ఇచ్చారు. లైక్ ఏంటంటే 6 ఆల్ఫాబెట్స్ అయిపోయాక ఒక్కొక్క యాక్టివిటీ ఇస్తున్నారు వాళ్ళు. అంటే అవి రివిజన్ చేయడానికి అనమాట, రివైజ్ చేయడానికి. లైక్ X, Y, Z. ఇక్కడితో ఈ బుక్ అయిపోయింది. నేను ఇప్పుడు మీకు రైటింగ్ బుక్ చూపిస్తాను. ఇదేమో 3rd బుక్ అండి. ఇది నేను ఇందాక ఆల్ఫాబెట్ రీడింగ్ బుక్ చూపించాను, ఇది రైటింగ్ బుక్. డైరెక్ట్గా వాళ్ళకి A తోటి B తోటి స్టార్ట్ చేయకూడదు. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఎస్పెషల్లీ నర్సరీ పిల్లల కోసం అనమాట. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి డైరెక్ట్గా A నుంచి స్టార్ట్ చేసేసింది, రాయట్లేదు అని మొత్తుకుంటుంది. అది కాదు కదండి, ఒక వేలో వెళ్ళాలా వాళ్ళకి ఎలా నేర్పించాలనేది. అందుకని నేను ఈ వీడియో తీసి బుక్స్ చూపిస్తే మీకు కొంచెం అవగాహన ఉంటుందని చెప్పేసి అనమాట. ఫస్ట్ స్టాండింగ్ లైన్ అండ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవి ఈ ప్యాటర్న్స్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. స్టాండింగ్ లైన్ ప్యాటర్న్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇలా డాటెడ్ లైన్స్ ఉంటాయండి. ఈ డాటెడ్ లైన్ మీద ట్రేస్ చేయాలి. ఎలా ట్రేస్ చేస్తున్నారు అనేది మీరు చూడకండి. ఫస్ట్ వాళ్ళు ఇట్లా వంకర్ టింకర్గా కూడా ట్రేస్ చేస్తారు, అవన్నీ పట్టించుకోవద్దు. వాళ్ళు జస్ట్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, దీని మీద హ్యాండ్ గ్రిప్ ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ ఏంటంటే వాళ్ళకి ఇలా తిప్పడము, ఫస్టే ఇలా రాసేయలేరు కదా. ఇవన్నీ స్ట్రోక్స్తో స్టార్ట్ చేశారనుకోండి వాళ్ళకి ఇలా కర్వ్ తిప్పడము అవన్నీ అలవాటు అవుతాయి అన్నమాట. గ్రిప్ వస్తుంది పెన్సిల్ పట్టుకొని రాయడానికి. ఇది వచ్చేసి స్లాంటింగ్ లైన్ అంటారండి దీన్ని. లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్ అని ఉంటుంది. ఆ స్లాంటింగ్ లైన్స్ ప్రాక్టీస్ చేయించాలి. దాని తర్వాత సర్కిల్ ప్యాటర్న్ అనమాట. ఇది డౌన్వర్డ్స్ జిగ్జాగ్ లైన్ అంటారు దీన్ని. ఇది కూడా జిగ్జాగ్ లైన్ అంటారు. ఇదేమో సీకర్, రైట్ సీకర్, లెఫ్ట్ సీకర్ అని ఉంటుంది. రెండు ప్రాక్టీస్ చేయించాలి. రైట్ సీకర్, లెఫ్ట్ సీకర్. ఇదేమో ఎస్ కర్వ్ అండి. తర్వాత ఇవన్నీ ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు ఇచ్చారు చూడండి ఆల్ఫాబెట్స్. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అంటే డైలీ ఒక పేజ్ వాళ్ళు కెపాసిటీ, వాళ్ళ రైటింగ్ కెపాసిటీ బట్టి మనం స్టార్ట్ చేయాలన్నమాట. మనం రైటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇవన్నీ నొప్పులేస్తాయి. మనం అందుకనే ఎక్కువ రాయిపియద్దు. డైలీ కొంచెం కొంచెం అంటే ఈ పేజ్ ఉంది చూడండి, ఈ పేజ్లో ఒక హాఫ్ పార్ట్ రాయిపించండి. ఇక్కడ వాళ్ళ గీత ఇచ్చారు చూడండి, అందుకే ఒక హాఫ్ పార్ట్ రాయిపించండి. ఇంకొక హాఫ్ పార్ట్ రేపు రాయిపించండి. వాళ్ళకి ఇది కూడా రివైజ్ అవుతుంది. స్లాంటింగ్ లైన్ అని చెప్పిస్తూ రాయిపించండి. ఓకేనా? తర్వాత ఇది ఏ అండి. ఏ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారు ప్యాటర్న్ విధంగా నేర్పించాలని. ఫస్ట్ స్లాంటింగ్ లైన్, మిడిల్లో స్లీపింగ్ లైన్ అనమాట. ఫస్ట్ స్టెప్ స్లాంటింగ్, సెకండ్ స్లాంటింగ్, థర్డ్ స్టెప్ వచ్చి స్లీపింగ్ లైన్. ఓకేనా? మీరు ఏదైతే ప్యాటర్న్స్ నేర్పించారో ఆ ప్యాటర్న్స్గా ఆల్ఫాబెట్స్ కూడా నేర్పించాలి.
అప్పుడు వాళ్ళకి రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే వాళ్ళకి ఓకే ఇలా రాయాలి అని తెలుస్తుంది అనమాట. మీరు డైరెక్ట్గా వచ్చేసి ఇలా రాయండి అనేసి నేర్పించకూడదండి. ఎందుకంటే ఇప్పుడు నర్సరీ పిల్లల్ని ఇప్పుడు లాక్డౌన్ మూలంగా నర్సరీలో చేర్పించలేకపోతారు కాబట్టి ప్యాటర్న్ విధంగా ఎలా నేర్పించాలి ఈ వీడియో చూస్తే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లెందీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలా ప్యాటర్న్ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్ ఆర్ నెంబర్స్ కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీ విధంగా ఎలా రాయాలి అనేది నేను మీకు చెప్పిస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఫాలో అవ్వండి. బుక్లో చూసారా అండి, అన్నీ ఓన్లీ క్యాపిటల్ లెటర్సే ఉంటాయి, స్మాల్ లెటర్స్ కాదు, ఓన్లీ క్యాపిటల్ లెటర్సే ఉంటాయి. ఇదిగోండి, మీ దగ్గర ఇలాంటి బుక్ లేదు అంటే మీరు ఎటువంటి బాధపడని అవసరం లేదు. స్కూల్కి పంపించట్లేదు అంటే అసలు బాధపడాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తాను దాన్ని. వేరే బుక్స్లో మీరు నోట్బుక్స్ కొనుక్కొని అవి ఎలా ఫాలో అవ్వాలో నేను చెప్తాను మీకు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ 4th బుక్ చూద్దాం మనము. నెక్స్ట్ బుక్ 4th బుక్ వచ్చేసి నెంబర్స్ రీడింగ్ బుక్ అండి. ఇది ఇందులో ఏంటంటే రీడింగ్ పార్ట్ ఉంటుంది, రైటింగ్ పార్ట్ కాదు, ఓన్లీ రీడింగ్ పార్ట్ అనమాట. ఈ బుక్ చూపించి రీడ్ చేయించాలా ఏదైనా టాపిక్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి, బిగ్ అండ్ స్మాల్, టాల్ అండ్ షార్ట్ టాపిక్ ఉంది. ఇక్కడ బిగ్ అండ్ స్మాల్ వచ్చేసి మీరు ఏంటంటే ఇంట్లో ఏమైనా ఆబ్జెక్ట్స్ తీసుకొని లైక్ ఏమైనా వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలే అనుకోండి, గిన్నెలే అనుకోండి, అవి తీసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. టాల్ అండ్ షార్ట్ వాళ్ళు ఇంకా అలా కొత్తవి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు. హెవీ అండ్ లైట్. హెవీ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక రాయి తీసుకొని ఇది హెవీగా ఉంటుంది, మీరే ఎగ్జాంపుల్ లైక్ ప్రాక్టికల్గా చూపించవచ్చు. ఇది పట్టుకోండి హెవీగా ఉంటుంది. లైట్ ఇదేమో ఫెదర్ కదా, ఇలాంటివి కాకుండా ఇలా దొరకకపోతే లీఫ్ చూపించండి. ఒక రాయి చేతిలో పెట్టండి, లీఫ్ ఏది హెవీగా ఉంది, అలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేపించవచ్చు. లైక్ జనరల్ అనమాట. వాళ్ళంటివి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆడుకుంటూ లెర్నింగ్ కూడా చేపించవచ్చు వాళ్ళకి. లాంగ్ అండ్ షార్ట్ ఈ కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ షేప్స్ ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళకి ఇలా కూడా చెప్పచ్చు. మన టీవీ ఏ షేప్లో ఉంది, ఏదన్నా మన టీవీ ఏ షేప్లో ఉంది అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంది, స్టార్స్ అలా చిన్న చిన్న, ఫోన్ ఏ షేప్లో ఉంది, మన వాచ్ ఏ షేప్లో ఉంది, అలాంటివన్నీ చెప్పియచ్చు అనమాట వాళ్ళకి షేప్స్. తర్వాత ఇక్కడ వచ్చేసి నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ నర్సరీలో వాళ్ళకి 1 to 20 నెంబర్స్ వరకే నేర్పిస్తాం. ఓరల్ పార్ట్ అండ్ రిటర్న్ పార్ట్ అనమాట. ఇదేంటంటే సీక్వెన్స్ ఆర్డర్లో నేర్పించాలి. నేను ఇందాక చెప్పాను చూడండి, ఆల్ఫాబెట్స్ ఎలా సీక్వెన్స్లో ఇలా రాయడం నేర్పించాలి. అలానే నెంబర్స్ కూడా ఉంటాయి, స్ట్రోక్స్. దాన్ని స్టార్ట్ చేశాక నెంబర్ స్టార్ట్ చేయాలి. 2 ఇక్కడ రీడ్ చేయించాలన్నమాట. 2 1 2 ఇక్కడ రీడింగ్తో పాటు కౌంటింగ్ కూడా చూపించాలి. ఇక్కడ 3 1 2 3 అలా కౌంటింగ్ కూడా చూపించాలండి. అన్నీ అంతే 1 to 20 వరకు ఉంటుంది. జస్ట్ 5 నెంబర్స్ అవ్వగానే మళ్ళీ చిన్న యాక్టివిటీ ఇచ్చారు. ఇవన్నీ మీరు నోట్బుక్లో కూడా చేయొచ్చు. నేను చెప్తానండి ఎలా చేయాలో. మీరు అస్సలు ఇలాంటి బుక్ లేదు, అసలు నేను ఎక్కడి నుంచి తేవాలా, ఇప్పుడు లాక్డౌన్ కదా అని అస్సలు బాధపడద్దు. నేను చెప్తాను బుక్లో ఎలా చేసుకోవాలి మీరు అని చెప్పేసి. ఇదిగోండి ఇలా 1 to 20 అండి. ఇంక ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ నేను మీకు నెంబర్స్ రైటింగ్ బుక్ చూపిస్తాను. పాపకి రైటింగ్ బుక్ 2 ఉన్నాయండి, ఒకటి మిస్ అయింది. ఇది ఒక బుక్, ఇది నోట్బుక్ టైప్ అనమాట. ఇందులో నేను ప్రాక్టీస్ చేయించాను. ఫస్ట్ ఇక్కడ కూడా అంతే, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లాంటింగ్ లైన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయించాలి. స్ట్రోక్స్ మనం ముందు నెంబర్ స్టార్ట్ చేసే ముందు సీ కర్వ్, లెఫ్ట్ అండ్ రైట్ సీ కర్వ్, సర్కిల్, ఇక్కడ మళ్ళీ అన్ని షేప్స్ అనమాట. తర్వాత ఇక్కడ 1 ఇంట్రడ్యూస్ చేసాము. ఫస్ట్ ఆ షేప్స్ అన్నీ అయిపోయిన తర్వాత రైటింగ్ పార్ట్ ఇంట్రడ్యూస్ చేశారు చూడండి. ఇవి కూడా అంతే, మనకి అలైన్మెంట్స్ ఇస్తారనమాట, ఏ సీక్వెన్స్లో నేర్పించాలి అనేసి. అదే సీక్వెన్స్లో నేర్పించాలండి. ఇక్కడ 2 కూడా అంతే, ఇలా కర్వ్, సీ కర్వ్ ప్లస్ స్లీపింగ్ లైన్. అవి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీకు. ఈ వీడియో అసలు చాలా లెందీ అయిపోతుంది ఇంకా ఇవి ఇందులో చెప్పానంటే మీకు. లైక్ స్కిప్ కౌంటింగ్, ఇలా మ్యాచింగ్ ఆబ్జెక్ట్స్, లైక్ కౌంటింగ్ అండ్ మ్యాచింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట ఇవి. మళ్ళీ కలరింగ్, వీళ్ళకి కలరింగ్ బుక్ కూడా ఉంటుందండి నర్సరీ వాళ్ళకి. కలరింగ్ బుక్ కూడా చేయించాలా.
ఇక్కడ ఏంటంటే 8 చూడండి, మనం ఇక్కడ సర్కిల్ అని నేర్పించకూడదు, ఈజీగా ఉంటుందని కొంతమంది అలానే నేర్పిస్తారు. అలా నేర్పించకూడదండి, అది రాంగ్ వే. మనం ఎలా నేర్పించాలి, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇలా ఎస్ షేప్ రివర్స్ ఎస్ అనమాట. అలా రివర్స్ ఎస్ అలా చెప్పొద్దు, నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇలా చెప్పామనుకోండి ఎస్ అండ్ రివర్స్ ఎస్ అని, ఎప్పుడైనా ఎస్ రాసేటప్పుడు రివర్స్ ఎస్ రాసేస్తారు. నెక్స్ట్ 9 అండి, ఇక్కడ సి కర్వ్ స్టాండింగ్ లైన్. అలా మనకి 20 వరకు ఉంటుందండి రైటింగ్ పార్ట్. నెంబర్స్వి ఏ నెంబర్ ఎలా రాయించాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. నేను ఒక 3 బుక్స్ చూపిస్తానండి, ఆ 3 బుక్స్ కొనుక్కొని పెట్టుకోండి మీకు ఇలాంటివి లేకపోతే. నర్సరీ వాళ్ళకి ఇంట్లోనే చదివిపించచ్చు, ఇంట్లోనే యాక్టివిటీస్ చేయించచ్చు. మీకు కొంచెం టైం ఉంటే సరిపోతుందండి, స్కెచ్ పెన్స్ ఉంటే చాలండి. ఇది మా పాప నర్సరీ బుక్, మా పాప ఇప్పుడు యూకేజీ చదువుతుంది. ఇవన్నీ మా పాప స్కూల్ బుక్స్ నేను మీకు చూపించింది. ఇవన్నీ మ్యాచింగ్, లైక్ ఇలా మ్యాచింగ్, కౌంట్ అండ్ సర్కిల్. ఈ బుక్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. నేను మీకు డ్రాయింగ్ బుక్ చూపిస్తాను. ఇది డ్రాయింగ్ బుక్ అండి. ఇక్కడ షేప్స్ ఉంటాయి, షేప్స్ మీద కలరింగ్ చేయాలా, కలరింగ్ చేయొచ్చు. ఫన్తో పాటు షేప్స్ కూడా లెర్న్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ వాళ్ళు కలర్ ఇచ్చారు చూడండి, ఏ కలర్ చేయాలి అనేది. దీంతోపాటు ఏంటంటే కలర్ రికగ్నైజేషన్ అవుతుంది, షేప్ రికగ్నైజేషన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే గ్రిప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట క్రేయాన్తో కలరింగ్ చేయడం వల్ల. మళ్ళీ ఫ్రూట్స్ ఇచ్చారండి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. దాన్ని బట్టి సేమ్ అంతే, కలర్ ఇంప్రూవ్ అవుతుంది, ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు, ప్లస్ ఏంటంటే గ్రిప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి జనరల్ థింగ్స్, బాల్, కైట్, ఇవన్నీ అనమాట. మీరు ఒకవేళ ఈ బుక్ లేదనుకోండి, మీకు డ్రాయింగ్ వస్తే జస్ట్ అలా డ్రాయింగ్ చేసి ఇచ్చేసేయండి, మీరు ఇలా కలర్ పెట్టండి, ఈ కలర్తో చేయండి అని. దాన్ని వాళ్ళు ప్లెయిన్ నోట్బుక్లో అలా వాళ్ళే చేయొచ్చు ఇంట్లోనే, ఈ బుక్ లేదు అని బాధపడకుండా. ఇంకా మీరు రైటింగ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని యాక్టివిటీస్ చేశారనుకోండి, వాళ్ళ గ్రిప్ పెరుగుతుంది. ఒక శాండ్ బాక్స్ అని ఉంటుంది, శాండ్ వేసుకొని ఆ బాక్స్లో దాని మీద కూడా రేసింగ్ ప్రాక్టీస్ చేయించచ్చు పిల్లలతోటి. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయండి, మీకు టైం ఉంటే చేయించడానికి. నేను అవన్నీ రాను వీడియోస్లో చూపిస్తాను నేను మీకు. ఇవి అండి బుక్స్. ఇంకా దీని తర్వాత రైమ్స్ అండ్ స్టోరీస్ బుక్ ఉంటుంది, నా దగ్గర లేదు రైమ్స్ అండ్ స్టోరీస్ బుక్, అది మిస్ అయింది. ఇవన్నీ బుక్స్ మీరు ఫాలో అవ్వండి. నేను ఒక 3 బుక్స్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇలా ప్లెయిన్ నోట్బుక్ కొనుక్కోండి, ఇదేమో డ్రాయింగ్కి జస్ట్ వాళ్ళు ఇలా రాయడానికి యూజ్ అవుతుంది. దాని తర్వాత ఇలా ఫోల్డ్ రూల్స్ వస్తుందండి, ఫోల్డ్ రూల్ నోట్బుక్, ఇది ఒకటి కొనుక్కోండి. ఇంగ్లీష్కి ఆల్ఫాబెట్స్ రాయించడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాథ్స్కి, నెంబర్స్కి రాయించడానికి ఉంటుంది. చెక్స్ రూల్ బుక్స్ అంటారు దీన్ని. ఈ 3 కొనుక్కుంటే సరిపోతుందండి. మీ దగ్గర బుక్స్ లేకపోయినా నేను యాక్టివిటీస్ చెప్పిస్తాను, అవి ఇంట్లో చేయించండి. దాన్ని బట్టి ఏమవుతుందంటే పిల్లలు రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ ఎల్కేజీకి రెడీగా ఉంటారు పిల్లలు. ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు ఏమేమి బుక్స్ ఉంటాయో అన్నీ చూపించాను కదా. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ నేను ఏం వీడియో చూస్తున్నానో అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ అండి. థ్యాంక్ యూ.